అంత ఉంది రహస్యం రామాయణంలో. లేకపోతే మామూలు కావ్యం అనుకున్నారా? రామాయణం వేదసమం అంటే ఎందుకన్నారు? కలియుగంలో కష్టపడకుండా యజ్ఞాలు చేసిన ఫలితం కావాలంటే రామాయణం చదవడమో వినడమో చేస్తే చాలండి. అది గ్రహించవలసిన అంశం. అలాంటి రామాయణంలో ఉన్న సంకేతాలు చూస్తే ఒక నామం మంత్రం ఎప్పుడవుతుంది, అసలు మంత్రానికి మాటకి తేడా ఏమిటి తెలియాలి కదండి. వాక్యం వేరు, మంత్రం వేరు. వాక్యం అంటే అవతల వాడికి అర్థమవడానికి మనం మాట్లాడే మాటలు వాక్యాలు. కానీ అర్థమైనా అర్థం కాకపోయినా సహజంగా శక్తి కలిగిన శబ్దమునకు మంత్రము అంటారు. అంటే శక్తిమంతమైన శబ్దమునకు మంత్రము అని పేరు. ఇది డెఫినిషన్ ఆఫ్ మంత్ర. ఉచ్చారణతోనే శక్తి పుడుతుంది. దాని అర్థం తెలిస్తే శక్తి మరింత అవుతుంది. కనుక అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలియకపోయినా శక్తి ఉంటుంది, తెలిసి చేస్తే శక్తి ఎక్కువ అవుతుంది, తొందరగా వస్తుంది, పూర్ణంగా వస్తుంది. 3 శక్తి పెరుగుతుంది, తొందరగా లభిస్తుంది, పూర్ణమవుతుంది. అందుకే తెలిసి చేయాలి. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి. అందుకే రోజు హనుమన్నామం అనుకోవాలి. ఇవాళ మనం అనుకున్న దానికి తీరు మారుతుందండి. ఇక్కడ నుంచి తెలిసి చేస్తాం కదా, ఇప్పుడు అది జరుగుతుంది. అంతేకాదు నామ అర్థాన్ని సరిగ్గా గ్రహిస్తే మంత్రజపం చేసిన ఫలితం లభిస్తుందిట. ఇప్పుడు మనందరికీ లభించబోతోందిగా. అయితే నామానికి అర్థం చెప్పాలంటే వేదంలోకి వెళ్ళాలి. వేద దేవ 2 శబ్దాలకు దగ్గరతనం ఉంది కదా. అది హిందూ ధర్మంలో వేదము చేత ప్రతిపాదింపబడే వారినే దేవతలు అంటారు. అదే ఎవరిని పెడితే వాడిని తీసుకొచ్చేసి వాడిని ఒక దేవత చేసేసి వాడికో కల్టు చేసేసి దాన్ని హిందూ మతంలో చేర్చేసి చేసే గొడవలు సనాతన ధర్మం కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వేదము ఏది చెప్తుందో అదే దేవా. అందుకే త్రయీవేద్యం హృజ్యం త్రిపురహర మాధ్యం అన్నారు శంకర భగవత్పాల్ వారు శివానంద లహరిలో. మీ ఊళ్ళో చెప్పుకున్నారు శివానంద లహరి, నాకు గుర్తుంది. వేద ప్రతిపాద్యమైన వాడు. కానీ వేదములో హనుమత్ స్వరూపం ఎక్కడెక్కడ చెప్పబడిందంటే రీసెర్చ్ చేయాలి. చాలా విశేషం. ఇంద్రుడు కొట్టిన కథ కూడా వేదంలో ఉందండి. అంటే వేదం జరగబోయే కథ కూడా చెప్తుంది కనుక హనుమంతుడు పూర్వమే చెప్పింది అది. పైగా హనుమంతుడు మంత్రాది దేవతగా కృతయుగం నాడే ఆరాధింపబడ్డాడు. ఆయన అనేక మంది హనుమద్ ఉపాసకులు కృతయుగంలోనే ఉన్నారని కథలు చెప్తున్నారు ఇక్కడ. అంటే మంత్రం ఎప్పుడు ఉంటుంది, దేవత ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్స్ కారు, మనలాంటి పాత్రలు కారు. అలా ఉన్న హనుమంతుడు త్రేతాయుగంలో అంజనాదేవి గర్భంలో అవతరించాడు. అది రహస్యమైనటువంటి అంశం. ఇక్కడ అవతరించి భూమి మీద నడిచి కథ చేశాడు. తర్వాత నిలబడిపోయాడు గంధమాదనంపై. ఒకప్పుడు గంధమాదనంపై ఋషులు అక్కడ తపస్సు చేస్తే కనబడేవాడు. అవతార రామావతార పరిసమాప్తి తర్వాత తను అక్కడికి వెళ్ళి ఉండిపోయాడు. ఇది అన్వయించుకోవాల్సిన పద్ధతి. అలాంటి హనుమంతుని యొక్క మంత్ర విశేషం 4 యుగాల్లో ఉంటుంది కనుక చారో జుగుపర తాప తుమ్హార హైపర సిద్ధి జగతి ఉజియార అన్నాడు మహానుభావుడు. ఎవరు? తులసీదాస్. చారో జుగు 4 యుగాల్లో నీ ప్రతాపం ఉందయ్యా అంటే త్రేతాయుగంలో రామావతారం కదండి, 4 యుగాల్లో ఎలా ఉంటుందండి అని ప్రశ్న రావద్దు. ఆ ప్రశ్నకి సమాధానం ఇది తెలియాలి ఇక్కడ. లేకపోతే తులసీదాస్ ఏం రచించాడు అనుకున్నారు? ఒక్కొక్క దాని వెనకాల అనేక శాస్త్రాల జ్ఞానం దట్టించాడు. చిచ్చుబుడ్డులో మందు కూరినట్టు 40 చౌపాయిల్లో హనుమన్ మంత్రాలన్నీ కూరిపెట్టాడు మహానుభావుడు. ఒక్కసారి మీ సాధనతో దానికి ముట్టించండి, అది జ్వలించి మన అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. అంత రహస్యం పెట్టాడు ఆ మహానుభావుడు ఇక్కడ. 4 యుగాల్లో ఆయన ప్రతాపం ఉన్నది. అటువంటి స్వరూపం. అందులో వేదంలోకి వెళితేనే నామానికి అర్థం చెప్పగలం. హనుమాన్, ఈ మాటకు అర్థం చూద్దాం. హనుమాన్ అనే మాటకి ఆలంకారిక శాస్త్ర ప్రకారంగా జ్ఞానవాన్ ఇది అర్థం. హనుమాన్ అంటే జ్ఞానవాన్, జ్ఞానస్వరూపుడు అర్థం. హను శబ్దానికి నానార్థాలు చాలా ఉన్నాయి. అది హనుమాన్ అంటే ప్రధాన అర్థం జ్ఞానవాన్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక అవతారం ధరించినప్పుడు అనేక దివ్య గుణాలు ఉంటాయి, కానీ ఒక గుణం అందులోంచి ప్రస్ఫుటంగా కనబడుతుంది. హనుమంతుల్లో అన్ని గుణాలు ఉన్నాయి, కానీ ప్రధాన గుణం జ్ఞానం. జ్ఞానం ఉన్నవాడి దగ్గరే గుణాలు శోభిల్లుతాయి. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు సద్గుణాల నుంచి చెదిరిపోడు. పైగా జ్ఞానం ఉన్నవాడు వేటికి అంటుకోడు, వైరాగ్యంతో ఉంటాడు, అన్ని పనులు చేస్తాడు, మానసిక వికారాలకు లోనుకాడు. అది జ్ఞానం అన్నిటికంటే గొప్పది. హనుమంతుడు ముందు జ్ఞానం, జ్ఞానంతో పాటు సద్గుణాలు. ఇవి ఆయన దగ్గర ఎలా ఉన్నాయి? జ్ఞానము గుణము అంటే అంతుపట్టనంత జ్ఞానం, అంతుపట్టనంత సద్గుణాలు ఉన్నాయి. అంతుపట్టని వాటిని పోల్చేటప్పుడు సముద్రంతో పోలుస్తారు కదా. అందుకే జై హనుమాన్ అన్న వెంటనే తులసీదాసు జ్ఞాన గుణసాగర్ అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట అన్నాడో. హనుమాన్ నామానికి అర్థం అది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, ఈజ్ ఓషన్ ఆఫ్ జ్ఞాన అండ్ గుణాస్, సద్గుణాలు. అది ఇక్కడ అంటే నాలెడ్జ్ అండ్ వర్చ్యూస్, ఆ రెండింటికి ఆయన నిధి. అది జ్ఞానమైన గుణమైన ఆయన ఇవ్వాలి. అద్భుతమైన జ్ఞానస్వరూపుడు ఆంజనేయ స్వామి వారు. అందుకని చపలం కపి కాదండి ఆయన, అటువంటి స్వరూపం. ఇప్పుడు హనుమాన్కి జ్ఞానానికి ఏమిటి అనుబంధమో చూద్దాం. ఇప్పుడు వేదంలోకి వెళదాం.
అధరాహను పూర్వరూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్ సంధానం, జిహ్వా సంధి. తైత్తిరీయోపనిషత్తులో మంత్రం ఇది. అంటే యజుర్వేదాంతర్గతమైన ఉపనిషత్తు. అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏ శబ్దం వాడారో చూసారా? హను. చాలా జాగ్రత్తగా వినండి, ఎంత రసం ఉందో దీనిలో ఆనందించవచ్చు. హను అనేది ఎక్కడ వాడుతున్నాడంటే వాక్కు గురించి చెప్తూ మంత్రము చూపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలంటే యజ్ఞాలు చేసేటప్పుడు అగ్నిని ముందు రగుల్చుతారు. అది ఎలా రగుల్చుతారో మీరు ఎప్పుడైనా చూసారా? అరణి మథించి తీస్తారు. అరణి మథించడం అంటారు. అంటే కింద ఒక జమ్మి చెక్క ఉంటుంది, పైన జమ్మి చెక్కతో చేసిన కవ్వం ఉంటుంది. దానికి ఒక తాడు కట్టి మథనం చేస్తారు మంత్రములు చదువుతూ. అప్పుడు దాని నుంచి అగ్ని జ్వలిస్తుంది. ఇది యజ్ఞాగ్ని తీసే పద్ధతి. ఇది పవిత్రమైన అగ్ని. మిగిలిన లౌకికాగ్నుల కంటే ఈ అగ్ని చాలా మంచిది అంటారు కదా. రాముడు యజ్ఞస్వరూపుడు అన్నాం కదా. ఇప్పుడు కొంచెం అనుబంధంలోకి వద్దాం. అలా ఒక్కొక్క దాన్ని పోల్చుతూ క్రింద చెక్క పై చెక్క కలిపిన తాడు పుట్టిన అగ్ని. మొత్తం 4 వర్ణనలు. కింద చెక్క పై చెక్క కలిపిన తాడు పుట్టిన అగ్ని 4 తెలియాలి. వాక్ అనే అగ్ని ఎలా పుడుతుందో చెప్తున్నాడు. ఒక్కొక్క దాని కొన్ని లింక్ చూస్తే ఆశ్చర్యపోతామండి. వాక్ అనే అగ్ని ఎలా పుడుతుంది అంటే క్రింది దవడ క్రింది చెక్క, పై దవడ పై చెక్క, తాడు లాంటిది నాలిక అన్నాడు. ఏమి పొయిట్రీ చూడండి. అధరాహను పూర్వరూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్ సంధానం, జిహ్వా సంధి కలుపుతోంది. ఇప్పుడు మథనం జరిగితే పుట్టిన అగ్ని ఏమిటాయి అంటే వాక్కు అగ్ని అన్నాడు. ఇక్కడ వాక్కు అగ్ని, ఇది గొప్ప మాట. ఇది తెలియాలంటే మళ్ళీ వేదంతో ఒకదాని కూడా సమన్వయం చేస్తే మహన్యాసం చేసేటప్పుడు అగ్నిర్మేవాచిశ్రిత వాగ్హృదయే హృదయం మయి చేస్తారా లేదా? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవతని ధ్యానం చేస్తారు. మన శరీరంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. వాళ్ళు అనుగ్రహిస్తేనే ఇంద్రియం పనిచేస్తుంది. వాక్కుకు అధిదేవత అగ్ని. ఇది ఒక రహస్యమైన మాట అండి. అగ్నికి పేరు భరత, కనుకనే భరత సంబంధమైనది భారతి. ఎన్ని రహస్యాలు చూడండి ఇక్కడ. వాక్కుకు ప్రధాన దేవత అగ్ని. అందుకే నోడు జాగ్రత్త అని పెద్దవాళ్ళు చెప్తారు ఇక్కడ. అది మాటను జాగ్రత్తగా పడితే మంత్రమై వరం ఇవ్వగలదు, శాపం ఇవ్వగలదు. అటు ఇటు తేడా చేస్తే ఏదైనా చేయగలదు. అందుకే నోరా వీపుకు తేకే అంటారు ఇక్కడ. వాగ్గి సర్వస్య కారణం, వాగ్దేవత, వాక్కు అగ్ని. ఇది పెద్ద రహస్యమైన అంశం ఇక్కడ. కనుక అగ్ని వాక్కుకి అధిదేవత. ఆ వాక్కనే అగ్ని ఎలా పుడుతుంది? 2 దవడల మధ్యలోంచి పుడుతుంది. కనుక 2 దవడలంటే 2 హనువులు కదా. 2 హనువులలోంచి పుట్టిన వాక్కనే అగ్నికి హనుమాన్ అని పేరు. కనుక హనుమాన్ అంటే వాగగ్ని రూప, వాగ్రూపుడైన అగ్ని. అర్థమైంది కదా. ఇంత అంతరార్థం ఉందండి. అర్థం కాలేదుగా, అందుకే చెప్పలేదు పెద్దవాళ్ళు. కథలు చెప్పు సంతోషండి అన్నాడు ఇక్కడ.